నెల్లూరు యాక్సిస్ బ్యాంక్ స్కామ్ లో బాధితులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. కుబేరా సినిమా తరహాలో జరిగిన యాక్సిస్ బ్యాంక్ స్కామ్ లో ఇప్పటికే 56 మంది లోన్స్ తీసుకున్నారని గుర్తించినట్టు తెలుస్తోంది. కొందరు బాధితులు అడిషనల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ స్కామ్ లో బ్యాంక్ అధికారుల పాత్ర ఎక్కువగా ఉందని ఫిర్యాదు చేశారు. ఈ స్కామ్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టిస్తున్న యాక్సిస్ బ్యాంకు భారీ స్కాము ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు బాధితులు. ప్రస్తుతం కొంతమంది బాధితులు కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి ఏఎస్పీ అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి సౌజన్య కలిసి కూడా అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో పాటు బాధితులు కూడా ఉన్నారు. ఈ యొక్క స్కామ్కి సంబంధించి ఎలా వారు మోసపోయారు అన్నటువంటి విషయాలు కూడా వారిని అడిగి తెలుసుకుందాం. ఎలా జరిగింది, మీరు ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు, ఏంటి అసలు? నా పేరు మోక తనూజ అండి. లోన్ తీసుకున్న సంగతి నాకు తెలియదు కానండి, మేము దగ్గర ఇక్కడికి వచ్చి 7 సంవత్సరాలు అయిందండి. 7 సంవత్సరాలు అవుతే 2 సంవత్సరాల ముందేనండి ఫోన్లు వచ్చాయి మాకు బ్యాంక్ నుంచి. ఎక్కడి నుంచి అంటే చెన్నై నుంచి, వైజాగ్ నుంచి, జగ్గంపేట నుంచి, రాజమండ్రి నుంచి ఫోన్లు వచ్చాయండి. దేనికి చేస్తున్నారు సార్ మీరు ఫోన్లో? నేను లోన్ కట్టేశాను కదా, అయినా మీకు నాకు లోన్ కూడా మీరు ఇవ్వలేదు. మీ చేతుల మీద మీరు ఇస్తే నేను కట్టాలి. మీ దగ్గరకు వచ్చి ఏనాడు నేను బ్యాంక్ కాడికి రాలేదు, ఏనాడు మీకు బ్యాంక్ కాడికి వచ్చి నేను కట్టలేదు. అప్పుడు మీరు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు నేను అడిగితే, మీ పేరు మీద 75 లక్షలు ఉంది, 75 లక్షలు నువ్వు కట్టాలి, నువ్వు ఇంకో పర్సనల్ లోన్లు ఉన్నాయి, అన్నీ నువ్వే కట్టాలా, నువ్వే చేయాలన్నారండి. నేను ఎందుకు కడతానని, నేను తీసుకోలేదు కదా, నేను తీసుకోలేకపోతే నేను ఎందుకు కడతానని నేను వాళ్ళని అడిగానండి. దాంతో పాటు మరో బాధితులు కూడా ఉన్నారు. మనం చూస్తున్నటువంటి ఈయన పేరు లక్ష్మీనారాయణ. ఇవన్నీ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చూపించి 74,000 జీతం అని చెప్పి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి తన దగ్గర నుంచి కూడా 14,90,000 రూపాయలు కూడా లోన్ తీసుకోవడం జరిగింది. ఆయన మాటలు కూడా తెలుసుకుందాం. సార్, మీకు ఎప్పుడు తెలిసింది సార్ ఇది? మీరు ఇప్పుడు గతంలో కూడా కేసు ఫిర్యాదు చేస్తున్నారు ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు వరకు అయితే ఎలాంటి దర్యాప్తు కూడా ముందుకెళ్ళలేదని తెలుస్తుంది. మీకు ఏమంటారు అసలు? సార్, మాది సౌక్షర్ల. మేము ఎడలూరులో దీని గురించి కంప్లీట్ ఇస్తున్నాము. ఇదే దాని కంప్లీట్ ఎడలూరు ఇస్తున్నాము. బ్యాంక్ వాళ్ళు వచ్చిందాకా మాకు తెలియదు. కొంతమంది వాసుదేవ నాయుడు మా ఊరికి వచ్చి లోన్ ఇస్తామని చెప్పారు. మా ఊర్లో ఒక పిల్లడి ద్వారా వాసుదేవానికి నెల్లూరుకి వచ్చాము. ఆడ మా ఆధార్ కార్డు, కొత్త సిమ్ము, మా పాన్ కార్డు తీసుకొని అకౌంట్ ఓపెన్ చేస్తామని సంతకాలు చేర్చుకున్నారు. అవునా, మేము వెళ్ళిపోయాము. 3 నెలల తర్వాత ఏమ్మా మీకు లోన్ కావాలంటే లోన్ ఇస్తున్నాము. మాకు వద్దుసారి 4 నెలలు అటెండ్ చేసి కట్టేసుకున్నాము, మేము కూలి పని అపని చేసి కట్టేసాము, మాకు వద్దన్నాము అని వాళ్ళు వచ్చేసారు. 10 నెలల తర్వాత వచ్చేసి మీరు బ్యాంకులో లోన్ ఉన్నారప్ప అని ఏజెంట్లు వచ్చి అడిగారు మమ్మల్ని. సార్, మేము ఎందుకు తీసుకున్నాము, అసలు మీ బ్యాంక్ మాకు తెలియదంటే మీరు తీసుకున్నారు, మీరు ఎవరి ద్వారా వచ్చారు బ్యాంక్ అంటే బ్యాంక్ అది తెలియదంటే మీరు ఎవరైతే ఇప్పిస్తారో వాళ్ళ మీద కంప్లైంట్ అని చెప్పారు. ఇన్ని రోజులైంది మీరు కేసు కూడా దాదాపుగా డిసెంబర్లో కేసుని చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇన్ని రోజుల నుంచి పోలీసులు కామ్గా ఉండడానికి కారణం ఏమై ఉండొచ్చు? మేము ఇచ్చామని బ్యాంక్ వాళ్ళు చెప్పారు, కానీ అది ఏమైందో ఏం కాలేదో అది మాత్రం మాకు ఎవరు చెప్పటం లేదు. కానీ మేము మాత్రం విడవలూరులో కేసు ఇచ్చాము. విడవలూరులో ఇచ్చిన మన కేసుకే ఇప్పటికి ఏం రెస్పాన్స్ లేదు. ఆ అబ్బాయిని ఏం పిలిచడం కానీ హెచ్చడి కానీ పిలవనిపించడం అట్లా ఏం జరగటం లేదు. ఆ అబ్బాయి ఏం ఖమ్మంగానే ఉన్నాడు. లోన్ తీసుకొని లోన్ పెట్టించి ఇంతమందిని మోసం చేసిన వ్యక్తి బాగానే ఊళ్ళో ఉన్నాడు. కానీ మేము మాత్రం వీధులు పట్టుకొని రోడ్లు పట్టుకొని ఎక్కడంటే అక్కడ తిరుగుతూ వాటిని తంటాలు పడుతున్నాము. కానీ దేనికి రెస్పాన్స్ ఏం రావడం లేదు. కానీ ఏదైనా మాకు సారే న్యాయం చేస్తాడని సార్తో కూడా మేము వెంటబడి తిరుగుతామన్నాము. అయితే ఇటు ఈ యొక్క బాధితులకి ఏదైతే కేటగాల చేతిలో మోసపోయినటువంటి బాధితులకు అండగా కూడా గిరిజన సంఘ నాయకులు పెంచలయ్య ఆయన వారితో పాటు ఇటు ఎస్పీ ఆఫీస్కి కావచ్చు, ఈ విధంగా పబ్లిక్కి తీసుకురావడానికి ప్రధానంగా చెప్పవచ్చు. పెంచలయ్యను కూడా అడిగి, సార్ మీరు ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారు, ఇలాంటి బాధితులు ఇంకా కూడా చాలామంది ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు చెప్పడం జరుగుతుంది, బ్యాంక్ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా కార్యాచరణ ఉండబోతుంది, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఏదైతే యాక్సిస్ బ్యాంక్ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు. ఈ కుంభకోణం నెల్లూరు జిల్లాకే పరిమితం కాలేదు. చెన్నై, ఏపీ, తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క కుంభకోణం జరిగి ఉంది. ఈ యొక్క కుంభకోణం దాదాపు 500 కోట్ల మేర జరిగి ఉందనేది మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం. ఈరోజు మేము అడిషనల్ ఎస్పీ గారిని కలిసి ఏదైతే ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి, అలాగే బాధితులకు జరగాల్సినటువంటి న్యాయం, అలాగే ముద్దాయిలకు శిక్ష పడేటువంటి ఈ 3 అంశాలకు సంబంధించి మేము అడిషనల్ ఎస్పీ గారితో చర్చించాం. ఆ మేరకు బాధితుల పక్షాన బాధితులకు జరిగినటువంటి నష్టాన్ని వివరించడంతో పాటు బాధితుల పక్షాన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం అనేది. ఏదైతే డిసెంబర్లో కేసు నమోదైనా కానీ ఇప్పటి వరకు పోలీసుల నుంచి కానీ
బ్యాంకులో ఇంటర్నల్లో విచారణ కానీ ఎలాంటి వేగవంతంగా ఈ విచారణ చేయకపోవడం వల్ల చాలామంది నిరుపేదలు నిరక్షరాస్యులైనటువంటి గిరిజన చాలామంది కూడా ఈ యొక్క లోన్లకి సంబంధించి బాధితులు అయితే ఇబ్బంది పడుతున్నారని, మరోపక్క ఇప్పుడే ఈ యొక్క ఏఎస్పీని కూడా కలిసి వారి మరోసారి ఫిర్యాదు చేయడంతో ఏఎస్పీ కూడా వారికి హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే దీని మీద కానీ 2 రోజుల్లో కానీ విషయం కార్యాచరణకు సంబంధించి 2 రోజుల్లో విషయం కానీ తెలియకపోతే వారి మీద యాక్షన్ తీసుకోకపోతే డిఐజీ వరకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా మరింత వేగంగా ఈ యొక్క బాధితులకి న్యాయం జరిగేదానికి ఎంత దూరమైన పోరాడతామని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా